ఒక ప్రశ్న వచ్చిందండి, కోపాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి? మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక చిన్న పిల్లవాడండి ఒక సెలయేరు దగ్గరికి వెళ్ళాడు. స్వచ్ఛమైన నీరండి, లోపల ఉండేవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఆ పిల్లవాడు అలా ఆనందంగా చూస్తూ ఉన్నాడు. అంతలోపల తన స్నేహితులు వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు వేసేసారనమాట. నీళ్ళన్నీ కూడా కదిలిపోయాయి, లోపల ఉండే వస్తువులు ఏం కనిపించట్లేదు. సరే అని ఈ పిల్లవాడు ఏం చేశాడు, ఒక చెట్టు కింద కూర్చున్నాడు 10 నిమిషాలు. ఆ నీళ్ళన్నీ కూడా ఒక చక్కగా మళ్ళీ ఉండే స్థానానికి వచ్చేంత వరకు. తర్వాత మళ్ళీ వెళ్ళి చూసేసరికి కనిపిస్తున్నాయి లోపల ఏమున్నాయో చేపలు అవన్నీ కూడా. మనం ఏం చేయాలండి, ఎవరైనా మన మనసులో కూడా ఎలా అయితే ఈ పిల్లలు రాళ్ళు వేశారో అలా మనసుల మాటలు అనే రాళ్ళు వాళ్ళు వేస్తారు. ఎప్పుడైతే ఆ మాటల వర్షం, ఆ మాటలు లాంటి రాళ్ళు మన మనసులో పడతాయో మనం ఒక్కసేపు కొద్ది క్షణాలు వేచి ఉండాలి, విచక్షణతో ఆలోచించాలి. అప్పుడు మనం మాట్లాడిన మాట మనకి మంచినిస్తుంది. ఆ విధంగా ఓపికతో మనం కోపాన్ని జయించవచ్చు. హరే కృష్ణ.